విశాఖపట్నం జిల్లా ముత్యాలమ్మపాలెంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2:30 తెప్ప మీద 6 మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అయితే బలమైన కెరటం తాకటంతో అందులోని బంగారాజు అనే వ్యక్తి సముద్రంలోకి జారిపోయాడు. ఇంతలోనే మరో కెరటం రావడంతో మత్స్యకారుడు కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న పోలీస్ శాఖ అలాగే మెరైన్ పోలీస్, నేవీ సిబ్బంది, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖపట్నం జిల్లా ముత్యాలమ్మపాలెంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో తెప్ప మీద 6 మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. బలమైన కెరటం తాకటంతో అందులోని బంగారాజు అనే వ్యక్తి సముద్రంలోకి జారిపడిపోయాడు. ఇంతలోనే మరో కెరటం రావడంతో మత్స్యకారుడు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీస్ శాఖ అలాగే నేవీ సిబ్బంది, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ చీఫ్ బ్యూరో భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, చెప్పండి. విశాఖపట్నం జిల్లా ముత్యాలమ్మపాలెంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలిసిందా? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు ఉదయం 2 గంటలు మత్స్యకారుడు గల్లంతైనటువంటి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఉదయం 2:30 గంటల సమయంలో మత్స్యకారులందరూ కలిపి సాంప్రదాయ బోట్లో ఏదైతే వేటకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కెరటాలు ఉధృతిగా రావడంతో ఒక కెరటం ఎగిసిపడడంతో ఒక్కసారిగా తిరగబడినటువంటి సమయంలోనే మరొక కెరటం రావడంతో ఒక మత్స్యకారుడు గల్లంతైనట్టుగా ఎవరైతే బోటు 5 ఒక ఆయన మాత్రం రెండో దొరికిపోయి కొట్టుకుపోయినట్టుగా గల్లంతైనట్టుగా సమాచారం సంబంధించిన 2 వేకువజామున జరగడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఈ ఇష్యూ తెలవగానే అక్కడికక్కడ చేసినప్పటికీ కూడా ఎవరైతే కనిపించకపోవడంతో ఒకసారి పోలీస్ శాఖతో పాటుగా నేవీ కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో నేవీ అధికారులు కూడా రంగంలోకి దిగి ఏదైతే ముత్యాలంపాలెం బీచ్ తో పాటుగా తీర ప్రాంతంలో ఏదైతే అటు హైదరాబాద్ నుంచి ఇటు ఉన్నటువంటి మడక వరకు కూడా పూర్తి గల్లంతుకు సంబంధించినంత నేవీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. 2:30 సమయంలో కెరటాలు ఉరిగా ఉన్నటువంటి పరిస్థితి, అంటే నుంచి కూడా వాతావరణ పరిస్థితులు బాగోలేనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, వేట నిషేధం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితి కనిపించినట్టు కూడా సాంప్రదాయ మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళేటటువంటి పరిస్థితి, వేటకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇదే సమయంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో కెరటాలు ఉధృతంగా అవకాశం కూడా వాతావరణ శాఖ ఎప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. కెరటాలు మందగించాయి. ఉదయం వేకోజామున అంటే సుమారు మిడ్ నైట్ లేదనుకుంటే వేకోజామున సాంప్రదాయ కూడా వేట ఉంటుంది. అయితే 2:30 సమయంలో ముత్యాలంపాలెం నుంచి బీచ్ నుంచి 6 సాంప్రదాయ బోట్ లో బయలుదేరినటువంటి కెరటాల ఉధృతి పెరగడం, దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున కెరటాలు రావడంతో ఒక పెద్ద కెరట రావడం, సరిగా వెళ్ళినటువంటి సాంప్రదాయ మత్స్యకార బోట్ ఏదైతుందో తిరగబడిపోయిన అంటే కూడా ఉన్నటువంటి 6 కూడా బోట్ పడిపోయినటువంటి సిచ్యువేషన్ మిగిలినటువంటి 5 కూడా వస్తున్నటువంటి వ్యక్తికి మరొక కెరట వెంటనే పెద్ద కెరట రావడం, ఆ కెరటాలోనే ఎవరైతే బంగారాజు అనేటువంటి వ్యక్తి గల్లంతయ్యారని కూడా స్థానికులు ఎవరైతే పాటు వెళ్ళినటువంటి మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కూడాను అక్కడ చేపట్టినప్పటికీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ భరత్.